నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఈసారి అమెరికా ఎన్నికల్లో అద్భుతం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమెరికా దేశ చరిత్రలో తొలిసారి ఒక మహిళ, అది భారతదేశ మూలాలున్న నల్లజాతి మహిళ అధ్యక్షురాలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మొన్నటి దాకా ఆధిక్యంలో కనిపించిన డొనాల్డ్ ట్రంప్ ను శరవేగంగా దాటుకుని అధ్యక్ష పీఠం వైపు డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ శరవేగంగా దూసుకుపోతున్నారు. ఈ విషయం వారు వీరు చెప్పింది కాదు. అమెరికాలో అత్యంత విశ్వసనీయత కలిగిన మీడియా సంస్థ ద వాషింగ్టన్ పోస్ట్ ఒపీనియన్ సర్వేలో తెలిసిన విషయం. ట్రంప్ ఆధిక్యం ఎలా కండిపడింది, హారిస్ ఎలా ముందుకు వచ్చింది, ప్రస్తుతానికి ఎంత లీడ్ కనిపిస్తుంది, అలాంటి ఆసక్తికరమైన అంశాలను కూడా ఈ సర్వే తేటతెల్లం చేస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో కనిపించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ క్రమంగా కిందికి జారుతున్నారు. బైడెన్ తప్పుకోవడంతో అకస్మాత్తుగా పోటీలోకి వచ్చిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ క్రమంగా పుంజుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో అమెరికన్ల అభిప్రాయం ఏమిటి అనే అంశంపై ఆ దేశానికి చెందిన ప్రముఖ మీడియా సంస్థ వాషింగ్టన్ పోస్ట్ మరో సర్వే సంస్థ అయిన ఏబీసీతో కలిసి దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. జనవరిలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణతో పోలిస్తే ఈ సర్వే చాలా తేడాగా ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలపడే పరిస్థితుల్లో అమెరికన్లు ట్రంప్ వైపే నిలిచారు. వయసు మీద పడి అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే బైడెన్కు అమెరికన్లు మద్దతుగా నిలవలేదు. అత్యంత కీలకమైన ప్రెసిడెన్షియల్ డిబేట్లో కూడా ట్రంప్ ధాటిని తట్టుకోలేకపోయారు. దీంతో పాటు ట్రంప్పై జరిగిన హత్యాయత్నం సానుభూతి తెచ్చిపెట్టింది. దీంతో ట్రంప్ గెలుపు నల్లేరుపై నడకలా కనిపించింది. కానీ బైడెన్ తనంతట తాను తప్పుకోవడంతో డెమోక్రాట్ల అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధ్యక్ష పదవికి రేసులోకి వచ్చారు. భారతీయ మూలాలున్న నల్లజాతి మహిళగా కమలాకు అమెరికన్లు పెద్దగా మద్దతు ఇవ్వకపోవచ్చని మొదట్లో అనుకున్నారు. పైగా అమెరికా చరిత్రలో ఒక మహిళ అధ్యక్షురాలైంది లేదు. అందుకే అభ్యర్థి మారినా సరే ట్రంప్దే విజయమని భావించారు. అయితే కొన్ని రోజులుగా అమెరికన్ల అభిప్రాయంలో తేడా కనిపిస్తుంది. కమలా హారిస్ కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు పూర్తి మద్దతు ప్రకటించారు. డెమోక్రాట్లంతా ఏకగ్రీవంగా సపోర్ట్ చేస్తున్నారు. బైడెన్ ప్రభుత్వంలో కమలా హారిస్ పనిచేసిన తీరును చూసిన అమెరికన్లు ఆమెనే కరెక్ట్ అంటున్నారు. ఉదారవాదం పాళ్లు ఎక్కువగా ఉండే అమెరికన్లు మహిళా నల్లజాతి అని చూడకుండా కమలా హారిస్ శక్తి సామర్థ్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ దేశవ్యాప్తంగా జరిపిన ఒపీనియన్ పోల్లో కమలా హారిస్ ఆధిక్యత ప్రదర్శించారు. కమలా హారిస్ కు 49% మంది మద్దతు ప్రకటించగా ట్రంప్ కు 45% మంది అండగా నిలిచారు. అంటే కమలా హారిస్ 4% ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. నవంబర్లో ఎన్నికలు జరిగే నాటికి ఇదే పరిస్థితి కొనసాగితే కమలా హారిస్ తదుపరి అధ్యక్షురాలు అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ట్రంప్ బైడెన్ మధ్య పోటీ ఉంటుంది అనుకున్నప్పటికీ ట్రంప్ కమలా మధ్య పోటీ ఖాయమైనప్పటికీ పరిస్థితిలో తేడా వచ్చింది. మిచిగాన్, నార్త్ కరోలినా, అరిజోనా, నెవాడా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, జార్జియా తదితర రాష్ట్రాల్లో 2-4% మంది తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. కమలాకు మద్దతుగా మారిపోయారు. ట్రంప్కు బాగా బలం ఉంటుంది అనుకున్న నార్త్ కరోలినా, అరిజోనాలో కమలా ఆధిక్యం సాధించే అవకాశాలున్నట్లు తేలింది. అమెరికాలో పాపులర్ ఓటు కన్నా ఎలక్టరల్ ఓట్లే కీలకం. అంటే ఎక్కువ మంది సభ్యులను పంపే రాష్ట్రాల్లో ఆధిక్యత సంపాదించడం చాలా కీలకం. అక్కడ కొన్ని రాష్ట్రాల్లో రిపబ్లికన్లకు, మరికొన్ని రాష్ట్రాల డెమోక్రాట్లకు సంప్రదాయకంగా మద్దతుంటుంది. అయితే ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుని స్వింగ్ స్టేట్స్ అక్కడ చాలా ముఖ్యం. అక్కడ మారే అభిప్రాయం ఎవరికి అనుకూలంగా ఉంటే వారే అధ్యక్షులు అవుతారు. అయితే వాషింగ్టన్ పోస్ట్ చేసిన సర్వే ప్రకారం స్వింగ్ స్టేట్స్ అయిన విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, జార్జియా, మిచిగాన్, నెవాడా తదితర రాష్ట్రాల్లో కూడా హారిస్ కు మద్దతు పెరుగుతున్నట్లు తేలింది. ఇదే ట్రెండ్ కొనసాగితే అమెరికాలో కొత్త చరిత్ర లిఖితమవుతుంది. ఇప్పటిదాకా అమెరికాకు మహిళా అధ్యక్షురాలు కాలేదు. అరుదైన అవకాశం భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ కు దక్కే ఛాన్సులు పుష్కలంగా కనిపిస్తున్నాయి.